దావీదు ఒక పెద్ద తప్పు చేస్తాడు కదా. ఏం చేస్తాడు? బెత్షెబాని తీసుకొచ్చేస్తాడు. యూరాయా వాళ్ళ హస్బెండ్ని యుద్ధంలో చంపించేసి ఆవిడని తీసుకొచ్చేసి ఆవిడతో ఉంటాడు. పెద్ద తప్పు. తండ్రి ఎక్స్పెక్ట్ చేయాలా, యెహోవా ఎక్స్పెక్ట్ చేయాలా అంత పెద్ద తప్పు చేస్తాడని? చంపించి మరి ఉంచుకుంటావా? ఇంతమంది పిల్లలు ఉన్నారు, నీకు సరిపోలేదా? మళ్ళీ కొత్త పిల్లం కావడానికి ఇంకొకరిని చంపించి నరహత్య చేసి తీసుకొస్తావా అని కోపపడి దావీదు వంశాన్ని నాశనం చేయాల. ఎంత ప్రేమించి నువ్వు తప్పు చేసావు అని గుర్తు చేయడానికి ఏం చేశాడు తెలుసా? నేతన్ అనే ఒక ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించి, వెళ్ళి జ్ఞాపకం చేయి, తప్పు చేశాడని జ్ఞాపకం చేయి, గుర్తు చేయి, తప్పు ఒప్పుకుంటాడు, లేకపోతే మళ్ళీ ఇదే తప్పు చేస్తాడు అని జ్ఞాపకం చేయి అని నేతన్ని పంపిస్తాడు. చాలా మంది అనుకుంటాడు తప్పు చేశాడు, అయిపోయింది వీడి పని అనుకుంటాం, ఇంకా దేవుడు నేను పైకి తీసుకొని రాలేడు రా అని తీర్పు తీర్చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం తప్పు చేస్తాడో అప్పుడే మనకు దేవుడు దగ్గరగా ఉంటాడంట. హల్లెలూయా. ఎవరికైతే ఎక్కువ పాపం ఉంటుందో అతనికే ఎక్కువ ప్రేమ కృప అవసరము అని వాక్యంలో రాసుంటుంది. అప్పుడు వరకు నేతన్ని పంపించని యెహోవా తప్పు చేసిన వెంటనే ప్రవక్తను వెళ్ళి మాట్లాడు, నా కుమారుడితో తప్పు చేస్తున్నాడు, తప్పు చేసేసాడు, వెళ్ళి మాట్లాడు. ఒకసారి 2 సమూయేలు 12వ అధ్యాయము 1వ వచనము. 2 సమూయేలు 12:1. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుష్యులుండిరి. ఇదంతా చాలా పెద్దగా ఉంటుంది, తర్వాత చదవచ్చు. కానీ కావున, ఇది తప్పు చేసిన తర్వాత, కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అందుకే ప్రవక్తలు నీ ఎదుట వస్తే అది దేవుడు పంపిస్తే తప్ప ప్రవక్తలు రారు. దేవుడు పంపిస్తే తప్ప ప్రవక్తలు నీతో మాట్లాడరు. దేవుడు సందేశం ఇస్తే తప్ప ప్రవక్తలు ప్రవచించరు. అందరూ మంచి ప్రవక్తలు అని చెప్పను, కానీ దేవుడు ఎదుట ఏర్పాటు చేయబడిన ప్రవక్తలు మాత్రం ఆయన బిడ్డలతో ఒక చక్కటి సందేశం ఇవ్వటానికి వస్తారు. యెహోవా పంపించాడంటే అప్పటి వరకు నాతాను అక్కడక్కడే ఉన్నా కూడా దావీదు దగ్గరికి వెళ్ళని మనిషి, యెహోవా తప్పు చేశాడని, ఆయన తప్పు చేశాడని, దావీదు తప్పు చేశాడని యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. ఇదంతా జ్ఞాపకం చేయడానికి. అయితే ఇప్పుడు మనము అదే 2 సమూయేలు 12వ అధ్యాయము 25వ వచనము చదువుదాము. 2 సమూయేలు 12వ అధ్యాయము 25వ వచనము. యెహోవా అతనిని ప్రేమించి నాతానును అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యదియా అని అతనికి పేరు పెట్టెను. ఎంత పెద్ద తప్పు చేసినా కూడా దేవుడు దావీదును ప్రేమించి నాతానుని పంపించాడంట. కోపంతో పంపించాడని రాసుందా? ప్రేమతో పంపించాడని రాసుందా? ప్రేమించి. నరహత్య చేసి భార్యను దొంగతనం చేసిన ఆయననే ప్రేమించి పంపించాడంట. హల్లెలూయా. మనం ఒక చిన్న తప్పు చేస్తే దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని మనం తీర్పు తీర్చేసుకుంటాం. మళ్ళీ చదువుదాం. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యదిద్యా అని అతనికి పేరు పెట్టెను. ఆయన కుమారుడు చనిపోతాడు, దావీదు కుమారుడు. తప్పు చేశాను కాబట్టి చంపేస్తాడు దేవుడు, ఇంకా నా సంతానాన్ని దీవించాడు దేవుడు అని ఆయన అనుకున్న సమయంలో యెహోవా దావీదును ప్రేమించి నాతానును పంపించి ఒక కుమారుణ్ణి మళ్ళీ తిరిగి ఇచ్చి అదే వంశము ద్వారా యేసు ప్రభువారు లోకానికి పుట్టేలా చేశాడు. హల్లెలూయా. ఆయన ప్రేమిస్తే అంతగా ప్రేమిస్తాడు. అప్పుడు అబ్రహాము తప్పు చేసినా కూడా నా చెల్లిమా అని ఎక్కడ అబీమెలెకు అనే కింగ్ ఎక్కడ ఈయనని ఈవిడ వైఫ్ని తీసుకెళ్ళిపోయి బలత్కార్యము చేస్తాడో అని రాజు ఈమె నా చెల్లి తీసుకెళ్ళిపోక నా చెల్లి వదిలేసాడు అంటే ఆయన వినకుండా తీసుకెళ్ళిపోతే అబ్రహాం చేసిన తప్పుకి అబ్రహాంను ఖండించకుండా అబీమెలెకు రాజు కలలోకి వచ్చి ఏం చేసావయ్యా, చావును తీసుకొస్తా జాగ్రత్త, వెళ్ళి భార్యను తిరిగి అబ్రహాంకి ఇచ్చేసాను అంటాడు. ఎవరు తప్పు చేశారు? తప్పు చేసిన ఎవరు? అబ్రహాం. అబద్ధమాడి అక్కడ థ్రెట్ ఉందని తెలిసి వెళ్ళటం ఎవరు తప్పు? అబ్రహాం తప్పు. ఆయన తీసుకెళ్ళిపోయి అబ్రహామును ఖండించకుండా అబీమెలెకు కలలోకి దర్శించి
జాగ్రత్త, చావుని నీ మీద తీసుకొచ్చుకుంటావు. వెళ్ళి ఒక్క ముక్క కూడా ముట్టుకోకుండా, సారాని ఏమనకుండా వెళ్ళి అబ్రహాంకి ఇచ్చేసే అని చెప్పాడు. నిన్ను రక్షించడానికి, నీ గురించి మాట్లాడిన ఏ ఎదవలకైనా కనిపించి వాడిని ఏమనకు, జాగ్రత్త అని మాట్లాడతాడు నీ గురించి. హల్లెలూయా. నా బిడ్డల జోలికి వెళ్ళక, నువ్వు తప్పు చేసినా. మనం సంఘంలో చూసాం కొన్ని సాక్ష్యాలు. సిస్టర్ సునీత కొన్ని $millions కంపెనీకి తెలియకుండా లాస్ చేస్తే ఆ కంపెనీ వేరే వాళ్ళకి హైక్ ఇవ్వకుండా ఈమెకి 29% హైక్ ఇచ్చేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. చూసారు కదా టెస్టిమనీ. మళ్ళీ పోయిన వారు ఇంకొక బ్రదర్ జాన్, ఆయన కూడా మళ్ళీ తెలియకుండా కంపెనీలో కొంచెం లాస్ తీసుకొస్తే, అది కూడా $thousands లాస్ తీసుకొస్తే, ఈయననేం చేయకుండా ఈ కంపెనీ నువ్వు ఉండు, నేనేం తీయము, ఈయన కట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోదామని బ్యాగులు కూడా ప్యాక్ చేసుకున్నాడంట. అయిపోయింది ఆ పనని. నేను తీసేమో, నువ్వు ఉండు, నేను వాళ్ళతో మాట్లాడతాను అని అన్నాడంట. నువ్వు ఆయనని ప్రేమిస్తే నీకోసము లోకాన్ని తీరుమారు చేసే దేవుడు, మానవుల మైండ్ సెట్ని తీరుమారు చేసే దేవుడు, మనుషుల మైండ్ను బ్లాక్ చేసే దేవుడు. నిన్ను బట్టి ఆయన ఎవరినైనా ఏమైనా చేయగలిగే దేవుడు. నిన్ను మాత్రం, అందుకైనా రోషం కలిగిన దేవుడు. నా బిడ్డ నా సొత్తు, నన్ను నమ్ముకున్న బిడ్డ నేను సిగ్గుపరచను, తలగానే నించోబెడతాను కానీ ఆయనని తోకగా కూర్చోబెట్టను అని వాక్యంలో రాసుంటది. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు విశ్వాసం కలుగుతుంది? యెహోవా నాతో మాట్లాడుతున్నాడు, నన్ను బట్టి నేను ఆయనకు మొర పెడితే చాలు నాకు ఆయన ఉత్తరం ఇస్తాడు, నేను పలికితే చాలు ఆయన నాతో మాట్లాడతాడు. ఎవరైనా నేను బాధపడుతున్నారా, మోసం చేస్తున్నారా, నీ గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారా, నువ్వు అలా ఇలా అని మాట్లాడుతున్నారా, నీ కుటుంబ సభ్యులే నువ్వు ఎలా పైకి వస్తారా అని చూస్తున్నారా, వాళ్ళు నోర్లు మూయించి వారు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడి ఆ గోతిలో నుంచే నీకు గొప్ప స్థానాన్ని కడతాడంట. హల్లెలూయా. చూసి ఎర్ర సముద్రం పాయం చేసేటప్పుడు ఆయన శత్రువుల్ని రానివ్వటానికి పర్మిషన్ ఇచ్చాడు. శత్రువులు రాగానే మనుషులను, ఆయన బిడ్డలను పంపించి ఆ శత్రువుల మీద మాత్రం సముద్రాన్ని ముంచేశాడు. Am I right? That's what they will do. నేను ముందుకు తీసుకెళ్లే వరకు నేను వస్తూ ఉంటాను. ఇంకెన్నాళ్ళు వస్తావయ్యా, ఇంకెన్నాళ్ళు మాట్లాడతావయ్యా, ఇంకెన్నాళ్ళు దూషిస్తావయ్యా అంటే వస్తాడు, ఎంటనే వస్తాడు. కానీ ఒక టైం వచ్చేస్తుంది, నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉంటావు, ఆయన మునిగిపోతారు, అక్కడే ఆగిపోతారు, నువ్వు మాత్రం వేగంగా ప్రయాణిస్తూనే ఉంటావు. హల్లెలూయా. వేగంగా పరిగెడుతూనే ఉంటావు. గొప్ప స్థానంలో, అందరికన్నా ఎక్కువ స్థానంలో నువ్వు ఉంటావు. నీ కుటుంబీకులు అందరూ నీకు గౌరవం ఇచ్చే స్థానంలో నువ్వు ఉంటావు. ఒకప్పుడు నువ్వు వస్తే ఎందుకు వచ్చావురా అని అనేవారు, ఇప్పుడు ఆయన వస్తున్నాడా అని అడిగి అంత స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా.